ఫ్రెండ్స్ ఈరోజు మనం వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ అయితే చాలా ఈజీగా ఉంది. ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన అడోబ్ ప్రీమియర్ ఫుల్ కోర్స్, అడోబ్ ప్రీమియరే కాదండి, నేను కామ్టాషియా, ఫిల్మోరా ఇలాగ చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫుల్ కోర్సులు చెప్పాను. ఈ వీడియో లింక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసిన ఈ ఫుల్ కోర్సులు అనేవి చూడొచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, సాఫ్ట్వేర్లోకి వెళ్దాం. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేటప్పటికి సైలు ఎఫెక్ట్స్. చూడండి, డెస్క్టాప్ మీద ఐకాన్ డిలీట్ చేశాను, స్విచ్లో SH అని టైప్ చేయండి. ఇక్కడ మనకి 2 వెర్షన్లు కనబడుతున్నాయి. ప్రెజెంట్ నేను 3.2 గురించి చెప్తున్నాను. రేపు ట్యుటోరియల్లో 4.1 గురించి చూద్దాం. చూడండి, 3.2 మీద క్లిక్ చేయండి. చూడండి, కనబడే మొత్తం మనకి సైలు ఎఫెక్ట్స్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లే అవుతుంది కదా, మనకి వీడియో ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో స్పేస్ బార్, మళ్ళీ మనకి స్టాప్ అవ్వాలంటే అదే స్పేస్ బార్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీడియో ప్లే అవుతుంటే ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, ఈ ఇమేజెస్ ప్లేస్లో మనకి నచ్చిన ఇమేజెస్ మనం సెట్ చేసుకోవచ్చండి. మనకి నచ్చిన ఇమేజెస్ అంటే మనకి వెడ్డింగ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని మనం ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి ఇలా కట్ చేసుకొని PNG ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే ఆ ఫొటోస్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి వీడియోస్ కూడా ఇక్కడ మనకి వైట్ స్క్రీన్లు కనబడుతున్నాయి కదా, ఈ వైట్ స్క్రీన్ల ప్లేస్లో మన వీడియోలు రన్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మనకి ఫొటోస్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్, అదే వీడియోలు సెట్ చేయాలంటే వీడియో. ఇక్కడ మన ఫోటోల మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు సపోజ్ నేను ఇమేజ్ 6 అన్నాను అనుకోండి, మనకి బ్యాక్ నుంచి కౌంట్ 1 2 3 4 5 6 ఈ ప్లేస్లో మనకి ఫోటో అన్నది ఇన్సర్ట్ అవుద్ది. చూడండి, ఫస్ట్ మనం ఫోటో సెట్ చేద్దాం. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ 8 అంటున్నా. చూడండి, నేను కొన్ని ఫైల్స్ ఆల్రెడీ PNG ఫైల్లో ఫోటోషాప్లో కట్ చేసుకొని సేవ్ చేశాను. ఇక్కడ PNG 1 ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మన ఫోటో అన్నది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఈ ఫోటో ఇక్కడ కాదు, నాకు కొంచెం బ్యాక్కి వెళ్ళాలి, స్టార్టింగే ఈ ఫోటో కనబడకూడదు అన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఫోటో ఉంది కదా, క్లిక్ చేయగానే మనకి సైడ్ ఆప్షన్స్ వస్తాయండి. ఈ ఫోటో ప్లేస్లో మనకి ఏ ఫోటో కావాలి, సపోజ్ ఇమేజ్ 8 అని ఉంది కదా, ఇది క్లిక్ చేశానంటే ఆ ఫోటో అక్కడికి ఇన్సర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేసుకొని ఈ ఫోటో ప్లేస్లో నాకు ఇమేజ్ 1 కావాలనుకోండి, ఇక్కడ ఇమేజ్ 1 క్లిక్ చేసుకుంటా. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియోలు కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వీడియో 1 మీద క్లిక్ చేయండి. చూడండి, వీడియోలను కూడా కట్ చేసుకొని చిన్న క్లిప్స్ కింద నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా. చూడండి, మీరు కూడా వెడ్డింగ్ వీడియోలు ఉంటే మీరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చిన్న క్లిప్స్ కింద కట్ చేసుకొని ఆ ఫైల్స్నే ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ ఉన్న ఫైల్స్ని ఇంపోర్ట్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది స్లో అయిపోద్ది. చూడండి, ఫస్ట్ క్లిప్ అప్లై చేస్తున్నా, ఓపెన్. చూసారు కదా, మనకి రైట్ సైడ్ ప్లే అవుతుంది. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసినా మనకి రైట్ సైడ్ అది రన్ అవుద్ది. అలాగే నాకు ఇటు సైడ్ నుంచి కూడా కావాలనుకోండి, ఇక్కడ మళ్ళీ వీడియో మీదకి వెళ్ళి ఈసారి వీడియో 2 చూడండి, ఇంకో క్లిప్ అప్లై చేద్దాం. చూడండి, ఇప్పుడు చూసారంటే ఇటు 2 సైడ్స్ మనకి వీడియోలు అనేవి ప్లే అవుతాయి. ఇక్కడ నాకు కావాల్సిన వీడియోలు సెట్ చేసుకున్నా, అలాగే ఇమేజెస్ కూడా సెట్ చేసుకున్నా, కానీ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుండు అనుకుంటే చూడండి, కింద మనకి డిఫాల్ట్ మ్యూజిక్ ఉంటుందండి. ఇది మనం చూడండి, ఈ వాల్యూమ్ వచ్చేటప్పటికి మనకి కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుందండి. మనకు వాల్యూమ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వాల్యూమ్ వద్దు అనుకుంటే మనం డైరెక్ట్గా వాల్యూమ్ అనేది 0లో పెట్టుకోవాలి. అలాగే వాల్యూమ్ తక్కువతో కావాలి అంటే మిడిల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి, SD, HD, ఫుల్ HD. ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ ఏ క్వాలిటీతో అవ్వాలి. చూడండి, నాకైతే ఫుల్ HDలో అవ్వాలి, దానికోసం నేను ఫుల్ HD దగ్గర మార్క్ పెట్టుకున్నా. పైన మనకి ఫొటోస్ ఆన్ అండ్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మార్క్ తీస్తారంటే మనకి ఫొటోస్ ఉండవు, ఓన్లీ వీడియో వరకే ప్లే అవుద్ది. చూడండి, మళ్ళీ క్లిక్ చేశారంటే మనకి ఫొటోస్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్ అండ్ ఆఫ్ టైటిల్. మనకి టైటిల్ ఎక్కడుంది చూడండి, వీడియో ప్లే చేస్తున్నా. చూసారు కదా, మనకి మంగళధారణ అన్న టైటిల్ కనబడుతుంది. ఈ టైటిల్ నాకు కనబడకూడదు అంటే మనం ఆఫ్ పెట్టుకుంటాం.
కనబడాలి అంటే ఆన్ పెట్టుకుంటాం. ఈ టైటిల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఆ టైటిల్ మీద క్లిక్ చేయగానే మనకి సైడ్ ఆప్షన్స్ వస్తాయి చూడండి. కన్యాదానం, నిశ్చితార్థం, ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సపోజ్ నాకు కన్యాదానం కావాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా కన్యాదానం కింద చేంజ్ అయిపోద్ది. అలాగే నాకు హిందీలో కావాలి అంటే మనం రైట్ సైడ్ యూజ్ చేసుకుంటాం. నాకు అసలు తెలుగు వద్దు, హిందీ వద్దు, నాకు ఓన్లీ ఇంగ్లీష్లో కావాలి అంటే కింద మనకి ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకొని కింద ఎంటర్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం టైప్ చేయాలి. కన్యాదానం అని టైప్ చేస్తున్నా, చూసారు కదా కన్యాదానం. ఇలాగా మీకు నచ్చిన టెస్ట్ ఇక్కడ టైప్ చేశారంటే ఆ టెస్ట్ అనేది ఇక్కడ హైలైట్ అవుద్ది. అలాగే నేను ఫాంట్ చేంజ్ చేయాలన్నా ఇక్కడ ప్రెజెంట్ అయితే ఫాంట్ 1 ఉంది, ఇక్కడ మీరు ఫాంట్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నాకు తెలుగులోనే కావాలి, ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర మార్క్ తీసి మనకి ఏం కావాలో అది ఇక్కడ మార్క్ పెట్టుకోండి. చూడండి క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు ప్లే అవుతుంది కదా, ఈ ప్లే ఇదంతా నాకు స్పీడ్గా ప్లే అవ్వాలి, స్లోగా ప్లే అవుతుంది అంటే ఇక్కడ మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. చూసారు కదా మనకి స్పీడ్గా, మనకి అసలు ఈ వీడియో ఎంత స్పీడ్లో ప్లే అవ్వాలి అన్నది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి అదే నాకు ఒక మిడిల్ స్పీడ్తో కావాలనుకోండి, ఇక్కడ నేను మధ్యలోకి పెట్టుకుంటా. చూసారు కదా ఒక మాదిరి స్పీడ్తో మనకి ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు వాల్యూమ్ 1లో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, నాకు ఈ ఎఫెక్ట్ నచ్చలేదు, నాకు దీని ప్లేస్లో ఇంకోటి కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్దండి. ఇలా మనం ఇక్కడ ఉన్న స్క్రీన్లు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇంకో వాల్యూమ్. చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్ వాల్యూమ్ దగ్గర ఇందులో అయితే మనకి 3 వాల్యూమ్సే ఉన్నాయి. మనం ఫస్ట్ చూసాం, సెకండ్ అన్నాం అంటే సెకండ్ వాల్యూమ్, అదే వాల్యూమ్ 3 అన్నాం అంటే 3. వాల్యూమ్ 2లో ఇంకో స్టైల్ యూజ్ చేద్దాం. చూడండి ఇది అప్లై చేద్దాం. దీనికి కొంచెం లైటింగ్ ఎక్కువైంది, ఇంకోటి చేంజ్ చేసుకోండి. చూడండి ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయగానే ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుద్ది. మీకు కావాల్సిన చోట నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. చూడండి నేను అదే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా, ఇక్కడ వీడియో 1 అని ఇస్తున్నాను. ఇక్కడ సేవ్ అన్నానంటే ఆటోమేటిక్గా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోద్ది, ఈ ఫోల్డర్లో సేవ్ అయిపోద్ది. చూడండి సేవ్ అంటున్నా, చూసారు కదా కింద మనకి రెండరింగ్ స్టార్ట్ అయింది. చూడండి ఈ సాఫ్ట్వేర్ ఒకవేళ క్లోజ్ చేసేవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేశారంటే మీరు ఇంకా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫుల్ కోర్సులతో సహా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో శైలు ఎఫెక్ట్స్ లేటెస్ట్ వెర్షన్ గురించి చూద్దాం.